సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్లో లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. సో ఇక్కడ ఏంటంటే చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు మనం ట్రెడిషనల్ పాలసీల్లో చూసినప్పుడు కూడా ఆర్ పార్టిసిపేటింగ్ ప్లాన్ చూసినా సరే మనం ఇన్ని సంవత్సరాలు కడుతున్నాము, బట్ అది డబ్బులు ఎప్పుడో స్టార్ట్ అవుతాయి, ఎప్పుడో రెగ్యులర్ ఇన్కమ్ అనేది 10 ఏళ్ళ తర్వాత, 12 ఏళ్ళ తర్వాత, 13 ఏళ్ళ తర్వాత వస్తుంది, నాకేంటి బెనిఫిట్ అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటారు. కట్టినప్పుడు మాకు ట్యాక్స్ ఫ్రీ రెగ్యులర్గా రావట్లేదు, మనం ఎఫ్డీలో కడతాం. ఎఫ్డీలో పెడితే ఏంటి, నెక్స్ట్ ఇయర్ కొంచెం విత్డ్రా చేసినప్పుడు కంపల్సరీ టీడీఎస్ రూపంలో ట్యాక్స్ కట్ అవుతుంది. దాని నుంచి మొత్తం వచ్చే ఇంట్రెస్ట్ కూడా మనం 30% బ్రాకెట్లో ఉంటే 30%, 20 అయితే 20 అంత కట్టాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా అండ్ ఆల్సో ఒక 10-12 సంవత్సరాలు మనము దీనికి కావాల్సిన అమౌంట్ పే చేసి ఆ తర్వాత లైఫ్ లాంగ్, అంటే మనం ఎన్ని రోజులు బతుకుంటే మన తర్వాత మన వైఫ్ తర్వాత మన పిల్లలకి, లేదు అంటే మొత్తం పాలసీ కంక్లూజ్ అయ్యాక మొత్తం ఏదైతే కార్పస్ ఉందో అది నెక్స్ట్ జనరేషన్కి వచ్చేట్టు క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం సంపాదించేప్పుడే 30స్లో ఉన్నప్పుడే, 40స్లో ఉన్నప్పుడే ఎంత ఎక్కువ సంపాదించినప్పుడు అంత ఎక్కువ సేవ్ చేసేసి నెక్స్ట్ ఇయర్, లైక్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కొంటాం, ప్రాపర్టీ కొంటాం, సెకండ్ ప్రాపర్టీ, థర్డ్ ప్రాపర్టీ కొంటాం రెంటల్ ఇన్కమ్ కోసం. లైక్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 కొన్నాం. ₹1,00,00,000 పెట్టినా కానీ ఇవాళ మీకు 13,000 కన్నా రెంట్ ఎక్కువగా రావట్లేదు. సో ఆ లెక్కను చూసుకుంటే 15,000 అనుకోండి, 15,000 అనుకున్న ₹1,80,000 ₹1,00,00,000 వస్తూ ఉంటుంది. అలాంటి తక్కువ రిటర్న్స్, అంత తక్కువ దాని బదులు కూడా నీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటి, రెగ్యులర్ ఇన్కమ్ కావాలి. అట్లాంటి దాంట్లో ఒక చిన్న మంచి ఆప్షన్ ఏంటంటే, తక్కువ, అంత పెద్ద 1 crore పెట్టాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్గా ఇమ్మీడియట్ ఇన్కమ్ ఆప్షన్ అనేది హెచ్డిఎఫ్సి లైఫే కానీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. దీని పేరే సంచయ్ పార్ అడ్వాంటేజ్. ఇది పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ కన్నా కొంచెం ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ బోనస్ రూపంలో యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఐఆర్ఆర్ చూసుకున్నా కొంచెం బెటర్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఇమ్మీడియట్ ఇన్కమ్ ఆప్షన్. అంటే మనం ఈ సంవత్సరం కట్టడం మొదలు పెడతాము ప్రీమియం, నెక్స్ట్ ఇయర్ నుంచే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎంత అవుతుందో చెప్తాను. సో ఇక్కడ రఫ్లీ మనం ఒక 12 సంవత్సరాల పాలసీ తీసుకుంటే 41%, అంటే మీరు ₹100 కడితే ₹41 నెక్స్ట్ ఇయర్ నుంచి లైఫ్ అంతా వస్తుందన్నమాట. సో దేర్ బై మీరు అక్కడ ₹1,00,00,000 కడితే 41 లక్షలు అయితే రాదు కదా. అలా కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే, మీరు ఒక 12 సంవత్సరాలు సేమ్ ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారు, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ₹1,00,00,000 అక్కడ 12 సంవత్సరాలుగా డివైడ్ చేయండి దాని అమౌంట్ని, 8 లక్షలు అనుకోండి, 12, 8, 96. సో 8 లక్షలు కడితే ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచే 41% అంటే 3,25,000 దగ్గర ప్రతి నెల వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తాయి. సో దేర్ బై ఏంటంటే మనము ఇమ్మీడియట్ ఇన్కమ్ చూస్తాము, అండ్ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఇది కూడా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. మనం ఎటువంటి ఎఫ్డి లాగా టీడీఎస్ లాంటిది ఏం కట్ అవ్వదు. సో కావాలంటే ఇంకొక అడ్వాంటేజ్, ఎగ్జాంపుల్ ఈ ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్తో చెప్తాను ఇమ్మీడియట్ ఇన్కమ్ యొక్క బెనిఫిట్ ఏంటో. మీరు ఆల్రెడీ 30% బ్రాకెట్లో ఉన్నారు, బట్ అట్లని చెప్పి లాంగ్ టర్మ్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేము, ఆర్ రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్, ఒక 4 లక్షలు తీసుకోండి, ఒక 12 సంవత్సరాలు కడితే మన వైపు నుంచి ఒక 48 లక్షలు వెళ్తాయి. నేను చెప్పాను 41%, 4 లక్షలకి 41 అంటే 1,64,000. సో 1,64,000 అనేది నెక్స్ట్ ఇయర్ నుంచే వస్తాయి. అంటే నెక్స్ట్ ఇయర్ అవుట్ గో ఏంటి, 4 - 164, అది కడితే చాలన్నమాట. లేదు దీన్ని, అండ్ ఈ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది నెక్స్ట్ ఇయర్ది కూడా. ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది, అప్ టు 100, మీ ఏజ్ 100 వరకు. ఇది ఇక్కడ 73 చెప్పాను ఎందుకంటే 27-year-old వాళ్ళకి, ఆ 25-year-old ఇల్లస్ట్రేషన్ కాబట్టి. మీరు 35 అయితే అంతవరకు వస్తుంది అండ్ పాలసీ ఎండ్ అవుతుంది. ఆ టయానికి మీ పిల్లలు, మీ మనవాళ్ళకు కావాలంటే వాళ్ళకంతా కార్పస్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం కట్టేది 48 lakhs, మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే అమౌంట్, బట్
అండ్ ఆల్సో ఫైనల్ మెచ్యూరిటీలో వచ్చేది 14 కోట్ల వర్త్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఒకేసారి మీ నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. మనం కట్టేది ఒక 12 సంవత్సరాలు 30స్లో ఉన్నప్పుడు కట్టేస్తే మనకు ఆ 20స్లో అర్లీ 20స్లో ఉన్నప్పుడు కట్టామనుకోండి 25, 26 కడితే 40 వరకు మన పేమెంట్ అయిపోతుంది. అక్కడ నుంచి రెగ్యులర్గా నెక్స్ట్ ఇయర్ నుంచే పాలసీ ఇన్కమ్ రావడంతో పాటు కార్పస్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కట్టే ప్రీమియంకి 12 టైమ్స్ 10 to 12 టైమ్స్తో మన లైఫ్ కవర్ స్టార్ట్ అవుతుంది. విత్ ద ఏజ్ లైఫ్ కవర్ 30 టైమ్స్ వరకు వెళ్తుంది. అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 లక్షలు పర్ యానం కడితే 25 దగ్గర తీసుకున్నామంటే 45, 50కి వచ్చే వరకు ఇదే 1.4, 1.5 crore పాలసీ కూడా ఉంటుంది. అంటే మనకి ఏమైనా అయితే 1.5 crore అది కూడా అమౌంట్ కూడా వస్తుంది అనమాట. సో అటు లైఫ్ కవర్ ప్లస్ కార్పస్, రెగ్యులర్ ఇన్కమ్ అండ్ ఇవన్నీ కూడా సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీగా మనకు వస్తాయి. సో అడ్వాంటేజ్ మనం రెగ్యులర్ టర్మ్ పాలసీ ఓన్లీ 70-75 వరకే కవరేజ్ తీసుకుంటాము. బట్ ఇక్కడ 100 years వరకు ఉంటుంది ఏదైతే లైఫ్ కవర్ ఉందో. సెకండ్ నేను చెప్పినట్టు ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఎవరికి అంటే ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి అంటే యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా నేను చెప్పేది దీన్ని ఫిక్స్ ఇన్కమ్ సేవింగ్స్లో పెట్టుకోండి. మీ ఈక్విటీ పోర్షన్స్ని డిస్టర్బ్ చేయొద్దు, మీ మ్యూచువల్ ఫండ్స్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని అలాగే ఉంచుకోండి. మీ పోర్ట్ఫోలియోలో 20-25% మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంచాలంటాం. అది దీని ద్వారా పెట్టండి. దేర్ బై ఏంటంటే మీ పోర్ట్ఫోలియో మిక్స్ మారదు, మీ రిటర్న్స్ మారవు అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు కొంచెం కంపల్సరీ గ్యారంటీడ్ ఇన్కమ్ మన పోర్షన్ కొంచెం ఏంటంటే మార్కెట్స్ అప్స్ అయినా డౌన్స్ అయినా సరే మనకి ఈ డబ్బులు అయితే ఈ అమౌంట్ అయితే పక్కా వస్తుంది. అండ్ 12 సంవత్సరాల తర్వాత ఫర్ ఎవర్ మీకు అడిషనల్గా ఇది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. దేర్ బై మీరు సపోజ్ ఇది ఎక్కువ కట్టుకున్నారంటే ఇది మీకు 40స్లో పిల్లల చదువుల కోసం కానీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఒక రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒక రెంటల్ ప్రాపర్టీ ఎట్లా రెగ్యులర్గా ఇస్తుందో ఇది కూడా అలాగే ఇస్తుంది. ఇమాజిన్ చేయండి, మీరు ఒక రెగ్యులర్ ప్రాపర్టీ ఒక 1.5 crore పెడితే ఇవాళ ఒక ల్యాండ్ కొంటాం, మనం ఒక ప్రాపర్టీ ఎక్కడో కొనేస్తాం, దాని నుంచి మళ్ళీ అమ్మితే తప్ప ఎటువంటి ఇన్కమ్ రాదు, జీరో ఇన్కమ్. దానికన్నా ఇమాజిన్ దిస్ వన్, ఈ ఇయర్ మనం పెట్టాము ఒక 10 లక్షలు పెట్టాము, నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ 4,10,000 వస్తూ ఉంది. ల్యాండ్ అక్కడెక్కడో ఉంటుంది, దాని నుంచి ఏమీ రాదు, మనం అమ్మితే తప్పే రాదన్నమాట. అలాంటి ఇన్వెస్ట్మెంట్ బదులు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని వాడుకుంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు కావాలంటే 5 years తర్వాత నిజంగానే మీకు అవసరం ఉంది క్లోజ్ చేయాలన్నా చేసుకోవచ్చు, సరెండర్ వాల్యూ వస్తుంది. లేదు మన నెక్స్ట్ జనరేషన్కి లైఫ్ లాంగ్ ఇన్కమ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇది ఎవరి కోసం దేనికోసం ప్లాన్ చేసుకోవచ్చు అంటే కావాలంటే ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కానీ మనం కార్ ఒక ఈఎంఐ తీసుకున్నప్పుడు దీని నుంచి వచ్చేది ఈఎంఐ పెట్టొచ్చు. ఓకే, ప్రతి సంవత్సరం మీకు ఇంత వస్తుంది, అమౌంట్ని డివైడ్ చేయండి 12 monthsకి ఒక కార్ ఈఎంఐ కోసం కానీ ఒక ఇల్లు కొనడానికి అడిషనల్గా మనం ఇల్లు ఒక నెక్స్ట్ 20 yearsలో కొందాం అనుకుంటున్నాం, అప్పటికి ఈఎంఐ సపోర్ట్కి కానీ పిల్లల ఎడ్యుకేషన్కి పిల్లల మ్యారేజ్కి కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిటైర్మెంట్ ప్లానింగ్కి కూడా ఇది మనకి ఒక మంచి రెగ్యులర్గా క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇది 30sలో 40sలో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇల్లస్ట్రేషన్. ఈ అమౌంట్ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఈ ఇయర్స్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దేర్ బై దాన్ని బట్టి ఈ అమౌంట్ ఇమ్మీడియట్ ఇన్కమ్ అనేది మారుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చే ఇన్కమ్ సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ ఎంతైనా తీసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా లైఫ్ కవర్ కూడా పెద్ద కవర్ వస్తుంది. సో ఇలాంటి మంచి బెనిఫిట్, మంచి సొల్యూషన్ ఉంది కాబట్టి యూజ్ ఇట్ నాట్ యాజ్ ఎ ప్రోడక్ట్ బట్ ఒక సొల్యూషన్ లాగా మీ పోర్ట్ఫోలియోలో దీన్ని యాడ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా కస్టమైజ్ చేయాలి అనేది మీరు కాంటాక్ట్ చేస్తే పక్కా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు.